హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. కమ్మటి పచ్చి బఠానీల రెసిపీ అయితే చేసుకుందాం. ఆల్ ఇన్ వన్ అనేది చెప్పుకోవచ్చు. రైస్లోకి, లేదంటే చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. లేదంటే చట్పట్ స్నాక్ లా కూడా అలాగే కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను 1/2 kg పచ్చి బఠానీలు అయితే తీసుకున్నాను. కొంతమందికి తెలియదు ఎలా తీసుకుంటే పచ్చి బఠానీలు బాగుంటాయని. అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా ఉన్నాయి తీసుకోవాలి. ఇలా ఉన్న దాంట్లో గింజలు చాలా బాగుంటాయి. అండ్ ఇలా ఉన్న దాంట్లో చూడండి, ఒకసారి నేను విప్పి చూపిస్తాను. చూడండి, గింజలు చాలా చిన్నగా ఉన్నాయి కదా. ఓన్లీ గ్రీనిష్గా ఉంటుంది కానీ గింజలు మాత్రం చిన్నగా ఉంటాయి. ఇలా ఉన్నాయంటే లోపల గింజలు బాగా ఎదిగి చాలా బాగా ఉంటాయి. అండ్ కర్రీ చేసినా లేదంటే స్నాక్ ఐటమ్ చేసుకున్నా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలాంటివే తీసుకోండి. చాలామందికి తెలీదు ఎలాంటివి తీసుకుంటే బాగుంటుందని. ఇలాంటివి తీసుకుంటే చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇలాంటివి తీసుకుంటే బాగుంటాయి. అండ్ ఇలాంటివి మాత్రం తీసుకోవద్దండి. కొంతమంది అనుకుంటారు పచ్చి బఠానీలు ఇలాంటివి తీసుకుంటే లోపల గింజలు బాగుండవేమని. కానీ ఇలాంటివి తీసుకుంటేనే మీకు గింజలన్నీ అంత బాగా ఉండవు. గ్రీన్గా ఉంది, ఫ్రెష్గా ఉన్నాయి అని అనుకుంటారు. తెలుసుకున్నాం కదా పచ్చి బఠానీలు ఎలాంటివి తీసుకుంటే బాగుంటాయో. ఇలాంటివే తీసుకోండి ఇక మీదట. మరి ఈ రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ నేను ఇక్కడ పచ్చి బఠానీలు ఒలిచి వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో డైరెక్ట్ పచ్చి బఠానీలు వేసేసుకుందాం. ఐ ఫ్లేమ్లో 2-3 సెకండ్స్ వేయించుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువ పట్టదు, మనకు 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. వీటి సీజన్ వచ్చేసి చలికాలంలో చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి. అండ్ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తీసుకుంటారు. అండ్ మన సైడ్ వచ్చేసరికి చాలా తక్కువ తీసుకుంటారు. బట్ ఇందులో మాత్రం పోషకాలు చాలా బాగా ఉంటాయి. అండ్ ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఉప్పు వేసేసుకొని ఒక 2-3 సెకండ్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఒకసారి కలిపి మళ్ళీ డక్కన్ పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాం. డక్కన్ పెట్టేసి టోటల్గా ఒక 3 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత డక్కన్ తెరిచి చూద్దాం. పచ్చి బఠానీలు కదా, నీళ్ళు ఊరుతాయి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లో వేయించుకుందాం. నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు వేయించుకున్నాం కదా. అండ్ బఠానీలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఎండు పచ్చి బఠానీల కంటే పోషకాలు ఈ బఠానీలను చాలా బాగా ఉంటాయి. హెల్త్కు చాలా మంచిది. అండ్ మళ్ళీ డక్కన్ పెట్టేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం. డక్కన్ తెరిచి చూద్దాం. చాలా వరకు క్రిస్పీగా అయ్యాయి కదా. బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్, అలాగే మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్, పూర్తిగా ఆప్షనల్ ఈ 2 కూడా. ఇదే స్టేజ్లో మీకు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను కారం 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు కారం ఎంతో తినగలిగితే అంత వేసేసుకోండి. మీరు ఇలాగే స్నాక్ లాగా తినేయాలి అనుకుంటే కారం చూసి తగ్గించి వేసేసుకోండి. చపాతీ లేదంటే రైస్లో సైడ్ డిషెస్లా తీసుకోవాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం వరకు వేయించుకున్న తర్వాత మళ్ళీ డక్కన్ పెట్టేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం. మీకు కావాలి అనుకుంటే ఈ విధంగా సెమీ క్రిస్పీ అయ్యాక తీసేసుకోవచ్చు. బట్ క్రిస్పీగా అయితేనే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకాసేపు డక్కన్ పెట్టేసి లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీ చేసేసుకున్నాం కదా. మరి మర్చిపోకుండా, చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ స్టే హ్యాపీ.